హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఈ మధ్య మన ఛానల్ కామెంట్ సెక్షన్ లో చాలా మంది చాలా రకాల క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. కానీ నేను చాలా రోజుల నుంచి ఈ Q&A వీడియోస్ అయితే చేయడం లేదు. అందుకే ఈ రోజు కొన్ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ తో ఈ Q&A వీడియో అయితే చేస్తున్నాను. అయితే ఈ వీడియోలో టాప్ 4 క్వశ్చన్స్ ఏంటి అంటే, లవ్ అండ్ థండర్ మూవీ తర్వాత థార్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు, అసలు ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 మూవీ వస్తుందా రాదా, క్యాంగ్ విషయంలో మార్వెల్ ఏ నిర్ణయం తీసుకుంటుంది, అసలు జానథన్ మేజర్స్ కేసు ఎంతవరకు వచ్చింది, ఇంకా చివరిగా ఒక వాట్ ఇఫ్ క్వశ్చన్ కూడా ఉంది. అదైతే ఈ వీడియోలో క్వశ్చన్స్ అన్నిటిలోని చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. సో దాని గురించి అయితే లాస్ట్ లో మాట్లాడుకుందాం. ఇప్పుడైతే ఇంకా ఎటువంటి లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. అయితే మన ఫస్ట్ క్వశ్చన్, అసలు థార్ మళ్ళీ ఎప్పుడు వస్తాడు, ఎంసీయూలో థార్ ఫ్యూచర్ ఏంటి? అయితే గైస్ దీనికి ఆన్సర్ చాలా సింపుల్. అదేంటి అంటే థార్ మళ్ళీ థార్ 5 లోనే రాబోతున్నాడు. కానీ ఆ మూవీ అయితే ఇప్పుడు అప్పుడే వచ్చేదైతే కాదు. అయితే ఇక్కడ మనందరికీ వచ్చే డౌట్ ఏంటి అంటే, అసలు ఇలాంటి ఇంపార్టెంట్ క్యారెక్టర్ ని ఎందుకు మార్వెల్ లేట్ గా తీసుకొస్తుంది అని. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే, ఈ థార్ క్యారెక్టర్ అనేది ఫేజ్ 3 కి సంబంధించిన క్యారెక్టర్. ఇప్పటికే పాత క్యారెక్టర్స్ లేకపోవడం వల్ల మార్వెల్ ఫ్యాన్స్ చాలా మందికి ఎంసీయూ మీద ఇంట్రెస్ట్ అయిపోతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ పాత క్యారెక్టర్ కి సంబంధించిన సినిమా వస్తుంది అని తెలిస్తే అందరూ దాని మీద హైప్ ఎక్కువ పెంచుకుంటారు, కానీ మిగిలిన ఎంసీయూ మూవీస్ ని పట్టించుకోరు. సో దాని వల్ల మనకి నష్టమే, మార్వెల్ కి కూడా నష్టమే. ఎందుకంటే ఇప్పుడిప్పుడే మార్వెల్ ఈ కొత్త ఫేజ్ మీద ఇంట్రెస్ట్ పుట్టేలా చేస్తుంది. మెల్లగా మనం ఆ పాత క్యారెక్టర్స్ ని మర్చిపోయేలా చేస్తుంది. అండ్ ఇక్కడ మర్చిపోవడం అంటే పూర్తిగా మర్చిపోవడం అని కాదు, దాన్ని పట్టుకుని ఉండకుండా కొత్త క్యారెక్టర్స్ మీద ఇంట్రెస్ట్ పుట్టేలా చేస్తుంది. ఎలాగో సీక్రెట్ వార్స్ లో వాళ్ళు వస్తారు, ఈ లోపు వాళ్ళనే హైలైట్ చేస్తూ ఉంటే మార్వెల్ ముందుకెళ్లడం కష్టం. అందుకే మార్వెల్ థార్ ని కొంచెం లేట్ గా తీసుకొస్తుంది. ఇంకా థార్ 5 మీద కూడా మార్వెల్ చాలా సీరియస్ గా ఉన్నట్లే తెలుస్తుంది. ఈ మూవీని సీక్రెట్ వార్స్ కి కనెక్ట్ అయ్యేలా చేస్తారంట. ఈవెన్ ఈసారి ఈ మూవీని డైరెక్ట్ చేయబోయేది కూడా కొత్త డైరెక్టర్ అంట. సో చూద్దాం మరి ఏం జరుగుతుందో. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ది అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 గురించి. అయితే అసలు ఈ సినిమా వస్తుందా లేదా అని చెప్పి చాలా మంది అయితే అడుగుతున్నారు. ఒకవేళ నో వే హోమ్ లో కనుక ఆండ్రూ స్పైడర్ మ్యాన్ రాకుండా ఉంటే మీరు ఈ క్వశ్చన్ అడిగేవారే కాదు, నేను ఈ వీడియో చేసేవన్నే కాదు. అయితే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, సోనీ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ సినిమాటిక్ యూనివర్స్ ని రెడీ చేసుకుంటున్నారు. అండ్ ఇక్కడ కామెడీ పాయింట్ ఏంటి అంటే, ఈ సోనీవర్స్ మొత్తం కూడా స్పైడర్ మ్యాన్ మీద బేస్ అయి ఉంది. బట్ ఇంతవరకు కూడా ఈ యూనివర్స్ లో మనం స్పైడర్ మ్యాన్ ని చూడలేదు. అయినా స్పైడర్ మ్యాన్ ని మెయిన్ గా పెట్టి యూనివర్స్ ని బిల్డ్ చేస్తున్నారు కాబట్టి ముందుగా స్పైడర్ మ్యాన్ నే కదా చూపించాలి. కానీ వాళ్ళు మాత్రం స్పైడర్ మ్యాన్ ని తప్ప మిగతా అందరినీ చూపిస్తున్నారు. అయితే ఇప్పుడు ఎలానో సోనీ తన యూనివర్స్ కి ఒక స్పైడర్ మ్యాన్ ని అనౌన్స్ చేయాలి. అండ్ మోస్ట్ లైక్లీ అది ఆండ్రూ గ్యాన్ఫీల్డ్ అయ్యే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంది. ఎందుకంటే టామ్ హాలండ్ ఏమో ఎంసీయూలో ఉంటాడు, అండ్ టోబీ మ్యాగ్యూర్ ఏమో అంత లాంగ్ రన్ కోసం తీసుకుంటారో లేదో చెప్పలేము. సో వీళ్ళకున్న లాస్ట్ ఆప్షన్స్ ఏంటి అంటే, ఐదర్ ఆండ్రూ నైనా తీసుకురావాలి లేదా కొత్త స్పైడర్ మ్యాన్ అయినా తీసుకురావాలి. ఒకవేళ కొత్త స్పైడర్ మ్యాన్ ని తీసుకురావాలి అనుకుంటే తనకి బేస్ స్టోరీ నుంచి మళ్ళీ మూవీస్ అనేది తీసుకుంటూ రావాలి. అండ్ అదంతా చాలా పెద్ద మ్యాటర్ కాబట్టి సోనీ అలా చేయదని అనుకుంటున్నాను. అండ్ ఇంకా ఫైనల్ గా సోనీకి మిగిలిన ఏకైక ఆప్షన్ ఆండ్రూ గ్రాన్ఫీల్డ్ స్పైడర్ మ్యాన్. సో ఖచ్చితంగా ఆండ్రూ అయితే తిరిగి వస్తాడు. కానీ అతను అమేజింగ్ స్పైడర్ మ్యాన్ 3 కంటే ముందు వెనమ్ 3 లో వచ్చే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే వెనమ్ 3 లో వెనమ్ వర్సెస్ స్పైడర్ మ్యాన్ బ్యాటిల్ ఉంటుందని చెప్పి అయితే కన్ఫర్మ్ అయింది. సో ఆండ్రూని మళ్ళీ తిరిగి తీసుకురావడానికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. అండ్ దీని తర్వాత TASM 3 ని ఇంప్లిమెంట్ చేయడానికి కూడా బాగుంటుంది. సో అంతా కూడా సోనీ చేతిలోనే ఉంది. చూద్దాం సోనీ ఏం చేస్తుందో. ఇంకా నెక్స్ట్ క్వశ్చన్, ఎంసీయూలో క్యాంగ్ పరిస్థితి ఏంటి, అసలు జానథన్ మేజర్స్ కేసు విషయం ఏమైంది? అయితే గైస్ దీని గురించి మొన్న డైలీ న్యూస్ ఎపిసోడ్ 12 లో అయితే నేను చెప్పాను. కానీ కామెంట్ సెక్షన్ లో చాలా మంది అడుగుతున్నారు అని చెప్పి ఈ Q&A వీడియోలో కూడా చేస్తున్నాను. అయితే మార్వెల్ అయితే జానథన్ మేజర్స్ తో కాంట్రాక్ట్ ని క్యాన్సిల్ చేసుకుందంట. సింపుల్ గా చెప్పాలి అంటే తనతో ఇంకా మార్వెల్ వర్క్ చేయదు. ఎప్పుడైతే జానథన్ మేజర్స్ కోర్ట్ కేసులో గిల్టీ అని ప్రూవ్ అయ్యాడో అప్పటి నుంచి న్యూస్ అనేది బాగా వైరల్ అవుతుంది. అసలు యాంట్ మ్యాన్ అండ్ ది వాస్ప్ క్వాంటమేనియా మూవీ ఫ్లాప్ అయినప్పుడు మార్వెల్ వాళ్ళు ఈ క్యాంగ్ క్యారెక్టర్ ఎంసీయూకి సెట్ అవ్వడం లేదని అనుకున్నారంట. అందుకే లోకి సీజన్ 2 లో కూడా క్యాంగ్ క్యారెక్టర్ కి అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వలేదు. వాళ్ళ ఫోకస్ అంతా కూడా లోకి మీద పెట్టారు. ఈవెన్ ఇప్పుడు అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ మూవీ టైటిల్ ని కూడా మారుద్దామని చూస్తున్నారంట. అయితే చాలా మంది ఏమంటున్నారు అంటే, క్యాంగ్ క్యారెక్టర్ ని రీకాస్ట్ చేస్తే సరిపోతుంది కదా, మరి క్యాంగ్ ని ఎందుకు తీసేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. అయితే గైస్ ఇక్కడ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు క్యాంగ్ క్యారెక్టర్ ని రీకాస్ట్ చేస్తే చాలా చండాలంగా ఉంటుంది. ఈవెన్ క్వాంటమేనియా చేస్తున్నప్పుడే మార్వెల్ మళ్ళీ ఆలోచించడం స్టార్ట్ చేసిందంటేనే మనం అర్థం చేసుకోవాలి. ఈ కేసు గొడవ అంతా అవ్వకముందే మార్వెల్ క్యాంగ్ క్యారెక్టర్ మీద ఒక కన్నేసి ఉంచింది అని. ఇంకా ఇప్పుడేమో మార్వెల్ అనుకున్నట్టే అయ్యింది. సో ఇప్పటి నుంచి మార్వెల్ అయితే అన్ని సీక్రెట్ గా ఉంచుతుందని అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకప్పుడు హైప్ పెంచడానికి అవెంజర్స్ క్యాంగ్ డైనాసిటీ ఇంకా సీక్రెట్ వార్స్ ని అనౌన్స్ చేశారు. బట్ ఇప్పుడేమో సీన్ మొత్తం కూడా రివర్స్ అయిపోయింది. సో నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నాను. అండ్ గైస్ ఇంకా మన వీడియోలో లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇన్ఫినిటీ వార్ లో పీటర్ క్విల్ థానోస్ ని కొట్టకపోతే ఏం జరిగేది? అయితే మీలో చాలా మంది దీనికి ఏం ఆన్సర్ చెప్తారు అంటే, ఏముంది బ్రో, ఒకవేళ ఎవరు కొట్టకపోయినా సరే థానోస్ ఎలాగోలా గెలిచేవాడు అని చెప్తారు. అంతెందుకు, నేను కూడా మన ఛానల్లో చాలా సార్లు దీని గురించి అయితే చెప్పాను. కానీ ఇప్పుడు ఫర్ ఎ చేంజ్ ఒక వాట్ ఇఫ్ సిచ్యువేషన్ ని ఊహించుకుందాం. ఒకవేళ పీటర్ క్విల్ థానోస్ ని కొట్టకపోవడం వల్ల తన నుంచి ఆ గ్యాగ్లెట్ ని లాగేసుకుని థానోస్ ని ఓడించారు అని అనుకుందాం. మరి అప్పుడు ఏం జరుగుతుంది? అయితే నేను స్టార్టింగ్ ఒక మాట చెప్పాను, ఈ వాట్ ఇఫ్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది అని. ఎందుకో చెప్తాను వినండి. ఒకవేళ పీటర్ క్విల్ థానోస్ ని కొట్టకుండా ఉండి థానోస్ ని మన వాళ్ళు ఇన్ఫినిటీ వార్ లో ఖతం చేసి ఉంటే అప్పుడు నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలుసా?
తెలుసా? ఏముంది, మనం ఎండ్ గేమ్ మూవీని చూసేవాళ్ళం కాదంతే. సారీ గైస్, జస్ట్ జోక్ చేశాను. సో ఎప్పుడైతే మన వాళ్ళు థానోస్ ని ఆపేశారో అప్పుడే థానోస్ వల్ల జరిగిన స్నాప్ కూడా ఆగిపోతుంది. కానీ అక్కడే మరొక పెద్ద ప్రమాదం అనేది వస్తుంది. అదేంటి బ్రో అని అంటారా? అయితే గైస్, మీరు ఎటర్నల్స్ మూవీని చూసే ఉంటారు. అయితే ఈ ఎటర్నల్స్ మూవీలో థానోస్ స్నాప్ అవ్వడం వల్ల భూమిపై నుంచి సగం జనాభా అంతా మాయమైపోతారు. అండ్ దాని కారణంగానే సెలిస్టియల్ బయటికి రాకుండా ఉంటుంది. అయితే ఒకవేళ ఆ టైం కి స్నాప్ జరగకుండా ఉంటే ఆ టైం ప్రకారం టయాముడ్ సెలిస్టియల్ బయటికి రావడానికి ట్రై చేసేది. ఒకవేళ అప్పుడు ఎటర్నల్స్ కనుక అరిషం చెప్పేది వింటూ ఉంటే అప్పుడు ఎటర్నల్స్ ఇంకా సెలిస్టియల్స్ తో పాటు అవెంజర్స్ యుద్ధం చేసేవారు. మధ్యలో ఆ డీవియన్స్ కూడా వచ్చేవారు. సో ఇక్కడ మధ్యలో ప్రజల్ని చంపకుండా డీవియన్స్ ని కూడా ఆపాలి. మరొక వైపు సెలిస్టియల్ కూడా బయటికి రాకుండా ఆపాలి. అండ్ దీనికి తోడు ఎటర్నల్స్ తో కూడా ఫైట్ చేయాలి. అండ్ అలా కాకుండా మూవీలో చూపించినట్టు అరిషం కి వాళ్ళు ఆపోజిట్ గా ఉంటే అవెంజర్స్ ఇంకా ఎటర్నల్స్ కలిసి పోరాడేవారు. అండ్ డీవియన్స్ ఇంకా సెలిస్టియల్స్ తో ఫైట్ చేసేవారు. సో వినడానికి సూపర్ గా ఉంది కదా. నాకైతే లిటరల్లీ గూస్ బంప్స్ వస్తున్నాయి గైస్. ఇలా జరిగి ఉంటే బాగుండేది. బట్ మన ఎండ్ గేమ్ కూడా అదే లెవెల్లో ఉందిలేండి. సో గైస్, దీంతో అయితే ఈ రోజు Q&A వీడియో అయిపోయింది. మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.